నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను మురళి. అమరావతిపై ఐఐటి నిపుణుల మాట ఏంటి? పాత పునాదుల మీద వారిచ్చే నివేదిక ఎలా ఉండబోతోంది? 10 ఏళ్ల క్రితం నిర్మాణాల మీద ఐఐటి నిపుణులు చెప్పిందేంటి? అసలు ఇప్పుడు ఇవి పనికొస్తాయా లేదా? కూటమి పెద్దలు రాజధాని నిర్మాణంపై స్పీడ్ పెంచుతూ ఉంటే ఐఐటి నిపుణులు ఇచ్చే నివేదిక తర్వాత మారే పరిణామాలేంటి? మొత్తంగా అమరావతి భ్రమరావతి అంటూ ఎద్దేవా చేసిన వైసీపీకి దిమ్మ తిరిగేలా ఇవ్వబోయే షాక్ ఎలా ఉండబోతోంది చూద్దాం. వైసీపీ ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన అమరావతికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మంచి రోజులొచ్చాయనే చెప్పాలి. ఇందుకు తగ్గట్టే కొద్ది రోజుల క్రితం కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు రైల్వే లైన్కు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటి తన తొలి పర్యటనకు పోలవరం ప్రాజెక్టును ఎంచుకోగా, రెండో పర్యటనకు అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడంతో అది స్పీడ్ అందుకుంది. ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని టీడీపీ నేతలు భాష్యం చెబుతున్నారు. ఇప్పటికే అమరావతిలో తొలిదశ నిర్మాణాలను ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే చంద్రబాబు 2014-19 సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, కొన్ని పునాది దశలో ఆగిపోయాయి. 2019లో వైసీపీ అధికారంలోకొచ్చాక వైఎస్ జగన్ 3 రాజధానుల పల్లవిని ఎత్తుకున్నారు. ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందన్నారు. అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే అన్నారు. దీంతో అమరావతి అభివృద్ధి గత 5 ఏళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు నిలిచిపోయిందని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిలో గతంలో తాము నిర్మించిన నిర్మాణాలను పరిశీలిస్తోంది. ఆ నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయా, ఇప్పుడు పనికొస్తాయా, పునాదులు బలంగా ఉన్నాయా అనే అంశాలపై నిపుణులతో ప్రభుత్వం తనిఖీ చేయిస్తోంది. అమరావతిలో నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇచ్చే బాధ్యతను ఐఐటి హైదరాబాద్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీంతో తాజాగా ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం అమరావతి ప్రాంతాన్ని పరిశీలించింది. ఎన్జీఓ నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయని తేల్చింది. వీటి విషయంలో ఏం చేయాలో ఇప్పటికిప్పుడే చెప్పలేమని తెలిపింది. చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాత లేదా శుభ్రం చేసిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాల్సి వస్తుందని ఐఐటి హైదరాబాద్ నిపుణులు అభిప్రాయపడ్డారు. పరీక్షలన్నీ పూర్తి స్థాయిలో చేస్తేనే నిర్మాణాలు ఏ స్థాయి వరకు బలంగా ఉన్నాయనే అంశం చెప్పగలమని చెబుతున్నారు. ఇందుకు చాలా సమయం పడుతుందని వారు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిర్మాణాల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్ డిస్ట్రక్టివ్ కోర్ కటింగ్ పరీక్షలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతిలో పర్యటించిన ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను కూడా పరిశీలించారు. అలాగే అఖిల భారత సర్వీస్ అధికారులు, విభాగాధిపతులు, ఎన్జీఓ, గెజిటెడ్ 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన వాటిని కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఆర్డీఏ అంటే రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ అధికారుల నుంచి ఐఐటి నిపుణుల బృందం పలు విషయాలు తెలుసుకుంది. ఈ నిర్మాణాలను ఎప్పుడు ప్రారంభించారు, ఎలాంటి మెటీరియల్ వాడారు, కాంట్రాక్టు సంస్థ తదితర వివరాలను తెలుసుకున్నారు. మరో 2 రోజుల పర్యటనలో భాగంగా ఐఐటి హైదరాబాద్ నిపుణులు రాజధాని ప్రాంతంలో రోడ్లు, వంతెనలు, విద్యుత్, కమ్యూనికేషన్ కేబుళ్ల సామర్థ్యాలను కూడా పరిశీలిస్తారని చెబుతున్నారు. అలాగే ఐఐటి మద్రాస్ బృందం కూడా రాజధానికి వస్తోంది. ఈ బృందం సాధారణ పరిపాలనా శాఖ కోసం నిర్మించిన టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులు తదితరాలను పరిశీలిస్తుంది. అమరావతికి పునర్వైభవం కల్పించేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కార్ సిఆర్డీఏ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
ముఖ్యంగా గతంలో సిఆర్డీఏ ప్రాంతంగా నిర్ణయించిన ఏరియాలో చోటు చేసుకున్న మార్పుల్ని రద్దు చేయడంతో పాటు తిరిగి యథాతథంగా సింగపూర్ మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అలాగే అమరావతిలో ఎవరెవరికి భూ కేటాయింపులు చేయాలి, కన్సల్టెంట్ల నియామకం వంటి నిర్ణయాలు కూడా ఇందులో ఉన్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ భేటీలో 12 నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా మార్చే సంస్థలకే భూ కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. అలాగే గతంలో జరిగిన భూ కేటాయింపులను సమీక్షించి ఇందులో పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే వాటిని కొనసాగించాలని, లేకుంటే రద్దు చేయాలని తేల్చారు. ఇక అమరావతిలో గతంలో భూములు తీసుకున్న సంస్థలకు వాటిని నెలకొల్పేందుకు 2 ఏళ్ల గడువు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. 2015లో ఇచ్చిన జీవో 207 ప్రకారం రాజధాని ప్రాంతం మొత్తం 8,352 చదరపు కిలోమీటర్లు కొనసాగించాలని నిర్ణయించారు. గతంలో గుర్తించిన పరిదే రాజధానికి కొనసాగించాలని, ఇందులో నుంచి మధ్యలో వైసీపీ సర్కార్ తొలగించిన ప్రాంతాన్ని తిరిగి కలపాలని నిర్ణయించారు. అలాగే వైసీపీ పాలనలో తెచ్చిన R5 జోన్ను కూడా న్యాయ నిర్ణయం ప్రకారం రద్దు చేయనున్నారు. సిఆర్డీఏ ప్రాంతంలో అభివృద్ధికి సూచనలిచ్చేందుకు 32 కన్సల్టెంట్ సంస్థల్ని తీసుకోనున్నారు. అలాగే సింగపూర్ ప్రభుత్వంతో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని మధ్యలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి ఆ దేశంతో సంప్రదింపులు జరపాలని సిఆర్డీఏ భేటీలో నిర్ణయించారు. గత ఒప్పందం ప్రకారం స్టార్టప్ ప్రాంతాన్ని సింగపూర్లో అభివృద్ధి చేసేలా ప్రయత్నాలు చేస్తారు. అలాగే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని, రైతులకు ప్రతి ఏటా ఇచ్చే కౌలుతో పాటు పెన్షన్లను మరో 5 ఏళ్లు పొడిగించాలని సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన భూములకు గాను వారికి ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్, అలాగే ఒక కమర్షియల్ ఫ్లాట్ ఇవ్వడమే రాజధాని కోసం రైతుల నుంచి చేసుకున్న ఒప్పందం. రాజధాని తయారయ్యేంత వరకు రైతులు నష్టపోకుండా అప్పటి వరకు వారికి కౌలు ఇవ్వడానికి కూడా ఈ ఒప్పందంలో ఉంది. దాని ప్రకారం ముందో వెనకో జగన్ సర్కార్ కూడా కౌలుని రైతులకు ఇస్తూ 5 ఏళ్ల పాటు ఆర్థికంగా నిధులను తెచ్చి ఖర్చు చేసింది. ఇప్పుడు మరో 5 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం అంటే అప్పటిదాకా రైతులకు ఫ్లాట్లు వేసి ఇవ్వరా అన్నదే డౌట్గా ఉంది. అలా ఫ్లాట్లు వేసి ఇవ్వకపోతే కనుక కౌలు చెల్లిస్తూనే పోవాలి. ఇదంతా అయ్యేందుకు టైం పడుతుందనేనా 5 ఏళ్ల పాటు కౌలు చెల్లించడం అన్నదే పెద్ద ప్రశ్న. ఏమైనా అమరావతి మళ్లీ భారీ ప్రాజెక్టుగానే టేకాఫ్ చేస్తుంది సర్కార్. మరి ఎప్పటికి పూర్తవుతుందో ఏమో, కాలమే సమాధానం చెప్పాలి. ఇవి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.